చచ్చిపోతే చిన్న పోతారు రాకుంటే ఏమనిపించేది చచ్చిపోతే ఇక బాధ చిన్న పోతుంది గట్ల రెండు మళ్ళీ వారం వచ్చేదాకా ఆదికి వస్తాయి. ఆదివారమా నాకు తెలియదా తెలుగునా ఆదివారం కానీ చెప్పనా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం బేస్తారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం. తెలుగు రాదా? హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. సో నెక్స్ట్ డే అయితే ఇంకా వెళ్ళిపోతాము అన్న టైంలో అత్తమ్మ ఎట్లా రియాక్ట్ అయిద్దో అదంతా కూడా షూట్ చేశానండి. సో వెళ్ళి 3-4 డేసే ఉంటాం కాబట్టి ఆ 3-4 డేస్ అత్తమ్మకు సరిపోవు. అంటే వాళ్ళు హైదరాబాద్కి వస్తేనే 1 month 2 months అట్లా ఉంటారు కాబట్టి నెమ్మదిగా ఉంటారు. మేము వెళ్తే ఇంకా తనకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అన్ని డేస్ ఉండలేం కదా. సో ఆ 2 days 3 days గ్యాప్లో వస్తే వచ్చిల్లు, కానీ వచ్చినాక వెళ్తుంటే భలే బాధ అనిపిస్తుంది. అంటే ఆ గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ 1 week వరకు బాధపడుతుందంట. అట్లాగే ఎవరన్నా తలకి నూనె పెట్టుకోకుండా కనిపించారనుకోండి, మా అత్తమ్మకి అస్సలు నచ్చదు. ఎంత తలస్నానం చేసినా కూడా ఫంక్షన్స్కి వెళ్తున్నాము అంటే అత్తమ్మ నూనె పెట్టుకొనే వస్తుంది. ఎంటికలు పైకి ఒక్కడు కూడా లేవద్దనమాట తన దృష్టిలో. అందుకే అందరికీ కూర్చోబెట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి ఆయిల్ పెట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటుంది. అలా ఆయిల్ పెడుతున్నంత సేపు కూడా ఫన్నీగానే ఉంటుంది, కామెడీగానే చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటాము, ముచ్చట్లన్నీ చెప్పుకుంటాం అనమాట. అంటే చచ్చిపోతే చిన్న పోతారు రాకుంటే ఏమనిపించేది చచ్చిపోతే ఇక బాధ చిన్న పోతుంది గట్ల రెండు మళ్ళీ వారం వచ్చేదాకా ఆదికి వస్తాయి. వీళ్ళు చూసి ఇంకా అనిపిస్తుంది ఏడవలేదా వాళ్ళకి ఇక్కడ కిరా ఇంట్లో రూములు ఉండిపోతే ఒకటే ఇప్పుడు మళ్ళా కార్తీక పుణ్యం నాడే పోతుంది. మా తిరుపతి వచ్చి పోతే చదువుకుంటాను పోతే ఒకటే ఏడ్చుడు, ఇల్లు ఉడుచుకుంటూ ఏడ్చుడే, బోల్ తోముకుంటూ ఏడ్చుడే. అయ్యో పాయే లైట్ అంట బుగ్గ బుగ్గ బంద్ చేయే వర్ణిక బుగ్గ బంద్ చేయి వర్ణిక అంట అంట లైట్ బంద్ చేయ అంట. మళ్ళా తలుపు పెట్టమంట బస్ పండ్ల పురుషు అంట బుర్సు సప్రే అంటే సప్రే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయిల్ పెట్టిన తర్వాత అత్తమ్మ వెళ్ళి మొహం కడుక్కొని మంచిగా రెడీ అయ్యి కూర్చుందనమాట. ఇప్పుడే కాదు 365 days ఎంత చల్లగా ఉన్నా వర్షం కొట్టినా ఈవినింగ్ మొహం కడుక్కోవాలి. సో మమ్మల్ని ఫుల్ గొప్పడుతుంది అనమాట. పట్టగొలుసులు లేకపోయినా కూడా నీట్గా రెడీ కాకపోయినా కూడా ఇంట్లో ఆడోళ్ళు మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి అంటది. ఆ చన్నీళ్ళకేమో మొహం కడుక్కోబుద్ధి అవ్వట్లేదు. నేను మా వారు మా పిల్లలు ఎవ్వరు మొహం కడుక్కోలేదనమాట. 2-3 తిట్లు కూడా తిట్టింది. వీడియోలు చేయడానికి ఏమో చేతులు వస్తానే కానీ మొహం కడుక్కోవడానికి అయితే చేతులు వస్తలేవు అని చెప్పేసి ఫన్నీగానే, కాకపోతే అందుకే మ్యూట్ చేసేసినాను. వీళ్ళకి ఎంత ఓపికండి బాబోయ్, ఎంత చల్లగా ఉన్నా కూడా మంచిగా మొహం కడుక్కొని ఈవినింగ్ టైంలో కూడా పద్ధతిగా రెడీ అయ్యి కూర్చుంటుంది మా అత్తమ్మ. నిండుగా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అట్లా మా అత్తమ్మని చూస్తేనే ఇంట్లో లక్ష్మీదేవిని చూసినట్టు అనిపిస్తుంది. గరికపాటి గారు చెప్తారు కదా, ఎన్ని ఆపదలున్నా ఆడవాళ్ళు ఇంట్లో ఇంటి నవ్వుతూనే ఉండాలని చెప్పేసి. మా అత్తమ్మని చూస్తే అట్లనే అనిపిస్తుంది అనమాట. అన్నిలో పెడతావు అన్ని లాంటి ఇన్ని రోజులు కండ్లు కనబడేది, పురుగులు పడ్డా చూసుకునేది. ఇగో మా ఫ్రిడ్జ్ పెద్ద కిచెన్ రూమ్ అన్నట్టు, మినీ కిచెన్ రూమ్. ఎండుమిరపకాయలు, చింతపండు, ఏంటిది నువ్వులు, కందిపప్పు, శనగపప్పు, పసుపు, కారం, కుడకపొడి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నిలనే ఉంటాయి. మెంతిపొడి, కుడకపొడి. మా అత్తమ్మ ఎట్లా చెప్తారు, గరం మసాలా కాదు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాను ఇప్పుడు. అయితే ఇన్నొద్దులు కళ్ళు కనబడి అన్ని పురుగులు పడ్డా కూడా చూసుకునేది. ఇప్పుడు కళ్ళు కనబడతానే అనే దుకాణంలో పప్పులు దెబ్బలు అట్లా పెడితే డబ్బాలల్లో ఇక పురుగులు ఉంటాయని ఇలా పెట్టుకుంటానా. ఇప్పుడు ఇలా పెడితే పురుగులు పడాయి రావు. కారపొడి కూడా ఎర్రగా ఉంటుంది. ఈ పెద్ద ఫ్రిడ్జ్ అందుకే కొన్నావు. రూమ్ అంతుంటుంది. ఇదంతా దీనికే పోతుంది. మేము వచ్చినప్పుడు 2-3 రకాల నాన్ వెజ్ కూరలు వండుతుంది. ఇలా పెట్టడానికి ప్లేసే ఉండదు. అప్పుడు మందాం అవి తీసి పెట్టుకుందాం. అది ఇద్దాం అట చూడలే. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నదా? కామెంట్ చేయండి.
ఏంటో మా అత్తమ్మనే కాదు ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు. కారప్పొడి చింతపండు అయితే ఎక్కువగా పురుగు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా అట్లా ఫ్రిడ్జ్ స్టోరీ నడిచిపోయిన తర్వాత వస్తుంటేనే వచ్చిన రోజు షూట్ చేసిన వీడియో ఇది. వస్తుంటే ఇంకా పచ్చళ్ళు తీసుకొచ్చినాను అనమాట. చికెన్, మటన్, రొయ్యలు, కీమా, అట్లాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డూసు, సున్నుండలు ఇట్లా తీసుకొచ్చినాను. మా అత్తమ్మ పచ్చళ్ళు అంటే ఎక్కువగా మా సైడు నాన్ వెజ్ పచ్చళ్ళు ఏమో తక్కువగా పెట్టేది. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ, పండు మిర్చి పచ్చడి ఇలాంటివన్నీ కూడా మా పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మే పంపిస్తుండే అనమాట. బట్ నాన్ వెజ్ పచ్చళ్ళు అంతగా అలవాటు లేదు, బట్ తినడం ఇష్టం అనమాట. అందుకే వెళ్తుంటే మా బాచుపల్లిలోనే ఉంటారు కేవీఆర్ ఫుడ్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళామన్నమాట కొన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు, చికెన్, మటన్ అట్లాంటివి. అట్లాగే డ్రై ఫ్రూట్ లడ్డు ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది కదండి. సో డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండలు. డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేయడము మా అత్తమ్మ ఇదే మొదటిసారి. అందుకే ఫస్ట్ ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే ఏది కూడా అంత ఫాస్ట్గా నోట్లో వేయదు, పూజ చేసుకుంటుంది. అందుకే స్మెల్ చూసి కరెక్టేనా కాదా అని చెప్పేసి తింటుందన్నమాట. సో చాలా బలం అత్తమ్మ అని చెప్పేసి 1-2 సార్లు అర్థమయ్యేటట్టు చెప్తే బాగా అర్థం చేసుకుంటుంది కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా వాళ్ళకి ఒక 1 మంత్ 2 మంత్ సరిపోతాయి ఆ పచ్చళ్ళన్నీ కూడా. మామయ్యకి అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంకా ఇష్టము. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి పచ్చళ్ళు టేస్ట్ ఎలా ఉన్నాయో ట్రై చేయలేదు. ఇంకా అవి సండే రోజు డిన్నర్ టైంలో ట్రై చేసినాం అనమాట. మార్నింగ్ అంతా నాన్ వెజ్ కర్రీస్ ఉండే కదా, చేపలు, చికెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అత్తమ్మకి నచ్చుతాయో లేదో అని చెప్పేసి మస్తు టెన్షన్ పడి ఉండే అనమాట. కీమా పచ్చడి కూడా తీసుకొచ్చినాము వాళ్ళ కోసం స్పెషల్గా. బట్ ఇంట్లో పెట్టుకున్నట్టు ఇంట్లో పెట్టుకున్నట్టు సూపర్. అమ్మే తెచ్చింది అది. పచ్చళ్ళు అయితే మస్తు ఉన్నాయండి. మటన్ కీమా పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ మీకు కావాలి అంటే కేవీఆర్ ఫుడ్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను, ఎవరైనా ట్రై చేయండి. రేట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్కే ఉన్నాయి. మాకు దగ్గరలోనే ఉంటారనమాట వాళ్ళు. చాలా ఫ్రెష్గా రెడీ చేస్తారు. ఇంకా ఆ రోజు డిన్నర్ చేసి పడుకున్నాము. ఎట్లా అంటే నైట్ 2 అయిపోయింది మంచిగా ముచ్చట్లు పెట్టి పడుకునేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ సండే లేసి కోటంచ గుడికి వెళ్ళి అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వెళ్తున్నామంటే మా అత్తమ్మకి రంది అయితేనే చెప్పొచ్చు. ఇంకా అసలు గుడికి వెళ్తున్నామంటే చెప్పినా కదా ఇంతకుముందు షార్ట్లో ఒకసారి 5 lakhs రీచ్ అయిపోయింది. పువ్వులు ఖచ్చితంగా ఉండాలి. అత్తమ్మ వేరే దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర నుంచి పువ్వులు తీసుకొచ్చి వాటిని పినిస్కి గుచ్చి పూలు పెట్టింది. ఇంకా వర్ణికాని చూస్తుంటే పెద్దగా అయిపోతుందిరా అని చెప్పేసి కొంత హ్యాపీ పెద్దగా అవుతున్నందుకు, కొంత బాధ కూడా ఉందన్నమాట. పిల్లలు తొందర పెద్దగా అవుతుంటే బాధ్యతలు పెరుగుతాయి కదా, ఎట్లా బాధ్యతలు తట్టుకుంటారో అని చెప్పేసి ఇంకా వాళ్ళ కొడుకును చిన్న పిల్లగాని లెక్కనే అనుకొని నా కొడుకు బాధ్యతలు తట్టుకుంటాడు అనే ఫీల్లో ఉంటుంది మా అత్తమ్మ. మనం ఎంత ఎదిగినా మన తల్లిదండ్రులకి మనం ఇంకా చిన్నపిల్లలమేనండి. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంటి దగ్గర నుంచి. నాకు అని అడిగి చెప్పుకుంటాను. పాపం ఎందుకంటే కర్రీ ఉన్నావు మరి చెప్పవా? పప్పు కర్రీ ఉన్నారు నా కొడుకు. బాయ్ ఎండాకాలం మళ్ళా సమ్మర్గా నువ్వు ఉండవారా? నిన్ను అదేముంటుంది. సో అట్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఉండాలి అని చెప్పేసి వర్ణికకి చెప్పింది. అంటే వాళ్ళు ఒక్కరే వచ్చి మంచిగా ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడూ లేరనమాట, ఉండాలి అని చెప్పి. బట్ ఇప్పుడు కూడా మా అత్తమ్మ మామయ్య మాతో పాటు రావాలి. కాకపోతే మేము నెక్స్ట్ వీక్ చిన్న టూర్ వెళ్ళేది ఉన్నదనమాట. ఇంకా అప్పుడు 7 days అట్లా వెళ్తాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే అత్తమ్మ ఇంట్లో పూజ చేసుకోవాలి, అప్పాలు చేయాలి. అది వదిలిపెట్టయితే అస్సలు రాదు. అందుకే సంక్రాంతి అయిపోయినాక నెమ్మదిగా వస్తా అని చెప్పేసి చెప్పింది. ఆలోపు మేము టూర్కి వెళ్ళి వస్తాం కాబట్టి ఇంకా 2 సెట్ అయిపోతాయి. ఇప్పుడు మేమేమో ఇక్కడ నుంచి కోటంచ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మాతో పాటు మామయ్య కూడా వస్తున్నారు. మళ్ళీ మామయ్య మేము టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తారనమాట. చలో రండి స్టార్ట్ అయిపోదాము కోటంచ నరసింహస్వామి టెంపుల్కి. ఎంత శ్రేష్టం తెలుసా ఇక్కడ గుడి. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మేము మా విజిట్ అయ్యే ప్లేస్లలో ఖచ్చితంగా ఉండేది నరసింహస్వామి టెంపుల్. రెగ్యులర్గా వెళ్తామండి. మొక్కు ఉండని ఉండకపోని దర్శనం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తామన్నమాట. ఎంత శ్రేష్టం అంటే మనము ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. అంటే నేనే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
నేను నా 10 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళి కోరిన కోరిక నెరవేరకుండా ఉన్నది అన్నట్టు ఏది లేదన్నమాట. అంత శ్రేష్టము. ఇంట్లో ఎలాంటి చికాకులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చాలామంది నెలల తరబడి దేవుడికి సేవలు చేసుకుంటూ అక్కడే పడుకొని అక్కడే ఉండి వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు ఆ కోరికలు నెరవేరే టైంలో ఇంట్లో ఏమైనా మంచిగా అనిపించకపోయినా కూడా ఆ జర్నీ అంతా కూడా అక్కడే గడిపేస్తారనమాట. అక్కడికి వచ్చి గుడిలో 1 month 2 months 1 year 2 years కూడా సేవలు చేసుకొని దేవుడి దగ్గరే ఉండి వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరినాక వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంతెందుకు మేము కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా సాటర్డే నైట్ వెళ్ళి అక్కడే మంచిగా పడుకొని నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అక్కడ స్నానాలు చేయడానికి ఉంటుంది అనమాట. సో అక్కడే స్నానాలు చేసి దేవుడికి మార్నింగ్ పూజకి ఉండి కోలం కోసుకొని తినేదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొట్లు పెట్టే ప్లేస్లో నైట్ అంతా కూడా నిద్ర చేస్తారు దేవుడి దగ్గరనే. అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత దేవుడు కూడా కళలోకి వస్తారని చెప్తారనమాట. మా అత్తమ్మ ఒకప్పుడు భూపాలపల్లిలో మా మామయ్య జాబ్ చేస్తున్నప్పుడు 11 weeks వరుసగా వచ్చి చేస్తున్న టైంలో 11th week ఆ స్వామివారు కళలోకి వచ్చిలని కూడా మా అత్తమ్మ చెప్తా ఉంటుంది. ఇంకా ఈసారి ఏమో అట్లా నైట్ వెళ్ళి నిద్ర చేయడానికి లేకుండే అనమాట. ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది, పిల్లలకి ఆల్రెడీ ఇద్దరికి కోల్డ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అత్తమ్మ కూడా వచ్చే సిచ్యువేషన్లో లేదండి. అందుకే ఇంకా నెక్స్ట్ డే డైరెక్ట్గా వెళ్ళి అప్పుడే దర్శనం చేసుకుని సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు దేవుడా నిమ్మలంగా వస్తామని చెప్పేసి దండం పెట్టుకున్నాము. ఎవరైనా చుట్టుపక్కల ఉండి కూడా ఇంతవరకు కోటంచ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా అంటే ఇది నేను నా మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఎలా అయితే చెప్తున్నానో అట్లనే మీకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా నెరవేరుతుందండి. అంటే మనందరికీ కష్టాలు కామన్ లేండి. దేవుడు కష్టాలు ఇచ్చినప్పుడే సుఖాలను కూడా ఇస్తారు. అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకుంటే కొన్నిసార్లు కష్టాన్ని కూడా నమ్ముకోవాలండి. అంతా దేవుడి మీదనే భారం వేయద్దు, అంతా కష్టం మీదనే భారం వేయద్దు అనే వ్యక్తిత్వం నాది. 80% మన కష్టం ఉన్న 20% మాత్రం దేవుడు చల్లని చూపు మన మీద ఉండాలనే గట్టిగా నమ్ముతాను. ఇంకా అంతా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుందండి. ప్రసాదం తిన్న తర్వాత ఆ బావిలో నీళ్లు చేదుకొని ఆ నీళ్ళతోనే కడుక్కుంటాం అనమాట. ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ జరగనప్పుడు ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ నుంచి దేవుడి దర్శనానికి వెళ్ళేది. బట్ ఇంకా మంచిగా డెవలప్ చేస్తున్నారండి ఇప్పుడైతే టెంపుల్ని. నార్మల్గా ఈ బావిని చూడడానికే చాలా భయం వేస్తుంది. అట్లాంటిది బావిలో నీళ్లు చేదుకొని చేతులు కడుక్కోవడం అంటే నేను అందుకే దూరంగా ఉండిపోయినాను. ఫస్ట్ మా మామయ్య కొన్ని వాటర్ చేదిచ్చిన తర్వాత మా హస్బెండ్ చేద్దామంటే చేదుతున్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అందరం చేసేది షావ తీయడం అంటారనమాట. టెంపుల్ చుట్టూతా ఇట్లా దేవుడిని నరసింహస్వామిని భుజాల మీద ఎత్తుకొని దేవుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తారండి. ఒకప్పుడైతే ఇంకా ఊళ్ళో మధ్యలో ప్లేస్ వరకు తీసుకెళ్లేది ఫస్ట్ స్టార్టింగ్లో మా పెళ్ళైన కొత్తలో. బట్ ఇప్పుడు దేవుని చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నారు అనమాట. సో అట్లా లోపలంతా దర్శనం చేసుకున్న తర్వాత దీని పక్కనే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు, అంటే తిరుపతి వాళ్ళ మేనబామర్ది అనమాట తిను. ఆ రోజు అక్కడికి వెళ్ళడానికి వీలు లేకపోయి ఉండే అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా కాకర్లపల్లికి వెళ్ళడం లేదని చెప్పేసి వాళ్ళ ఇడికి వచ్చేసిళ్ళు. ఇట్రా మిస్ నాగరా మిస్ ఇట్రా మిస్ నాగరా సులే మమ్మ ఏం చేద్దాందిరా? నువ్వేం చేద్దాను? ఊళ్ళకి కూర్చున్నావు నువ్వు? నేనెవరు? సాతత్త. చూస్తా నన్ను నువ్వు చూస్తావా? చిన్ని తల్లి తింటావా? ఇది ఏం తెచ్చినావు నా కోసం? రసగుల్లలు తెచ్చినావా? మీ షాప్లో ఇవి? మేము కోటంచ టెంపుల్కి వచ్చినాము. కాకర్లపల్లి పోలే అన్నమాట. అందుకని చెప్పేసి కోటంచకు వాళ్ళ బావని చూడడానికి వచ్చింది. బిన్నుగాడు బావ అవుతారు అనమాట దీనికి. ఇక వస్తాంటే బావ కోసం తెచ్చినావా నా కోసం తెచ్చినావా? నా కోసమే తెచ్చినావా? ఫస్ట్ అత్తని కాక పట్టాలి, తర్వాత బావని కాక పట్టాలి. బిన్ను బావని పెళ్లి చేసుకుంటావు మరి? తెచ్చావా? ఎందుకే? నచ్చలే మంచి లేడా? మరి ఏ భావం చేసి ఉంటావు? ఏ భావద్దా? ఏ తింటాడు? ఇది తింటావా? ఏం చెప్తావు? నీకేం వస్తాయి? ఏం టెంపుల్కి ఆపోజిట్లోనే ఇట్లా వండుకోవడానికి ప్లేసెస్ ఉంటాయండి. మంచిగా చెట్లు ఉంటాయి. ట్రాక్టర్ తీసుకున్నా, ఏ వెహికల్ తీసుకున్నా, లేకపోతే మొక్కులున్నా కూడా ఆడికి వచ్చి మేకలను కోసుకోవడం కానీ, కోలం కోసుకొని తినడం కానీ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా అక్కడ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి షాప్ ఉందన్నమాట. వస్తూ రసగుల్లలు అవన్నీ తీసుకొచ్చింది అత్త కోసము. ఇంకా పిల్లల్నేమో హ్యాపీగా మంచి ఒక 2-3 రౌండ్లు వేసి కార్లో అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఉన్న టైము చాలా తక్కువ. సమ్మర్ హాలిడేస్కి వస్తేనేమో 2
3 days ఒక్కొక్క ఊర్లో స్పెండ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడేమో 3 daysలోనే అన్నీ కవర్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కష్టమైందనమాట. అక్కడ నుంచి కోటంచ నరసింహస్వామి టెంపుల్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ గుడప్పల్లే, పక్కనే ఒక 10 minutes డిస్టెన్స్ అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్కి పాప పుట్టిందనమాట. సో వెళ్ళి మిమ్మిగానే చూసొద్దామని చెప్పేసి ఫ్యామిలీ అంతా బయలుదేరిపోయినాము. షార్ట్స్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాను మా ఫ్రెండ్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా వెళ్ళగానే అక్కడైతే డే అంతా కూడా ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. టైం స్పెండ్ చేయడము నా దోస్తుతోని, అట్లాగే చాలా కబుర్లు మాట్లాడుకోవడము, అక్కడ తోటలకు ఎంజాయ్ చేయడము. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.